భారతీయుడు పార్ట్ 1లో ఎంత పవర్ఫుల్గా చూపించాడో పార్ట్ 2లో కూడా కమల్ హాసన్ క్యారెక్టర్ని అత్యంత శక్తివంతుడిగా, ప్రమాదకరమైన రాక్షసుడిగా, దుర్మార్గుల్ని చీల్చి చెండాడే వ్యక్తిగా కమల్ హాసన్ క్యారెక్టర్ని చూపిస్తే ఆడియన్స్ థియేటర్ నుంచి ఇంటికి కూడా వెళ్ళరు. మళ్ళీ అక్కడే భోజనం తెచ్చుకొని అక్కడే తిని మళ్ళీ సెకండ్ షోకి మళ్ళీ రిపీట్గా సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారనడంలో సందేహమే లేదు. పార్ట్ 2లో కూడా భారతీయుడి క్యారెక్టర్ని అత్యంత శక్తివంతంగా, ప్రమాదకరమైన రాక్షసులాగా సినిమా మొత్తం చూపించగలిగితే 2000 కోట్లకు ఈజీగా రెవెన్యూ రీచ్ అవుద్దని నేను ఘంటాపథంగా చెప్పగలను. హాయ్, హలో పూర్ణ టీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ నాగు పర్వతిరెడ్డి. ఈరోజు నేను మీ ముందుకి మన భారతీయుడు 2 ట్రైలర్ మీద రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఒకసారి రివ్యూలోకి వెళ్దామా? ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ బిగినింగ్లో ఊరారా అది, చదువు దగ్గర జాబ్ లేదు, జాబ్ దగ్గర శాలరీ లేదు, మనం కట్టే ట్యాక్స్కి తగ్గ ఫెసిలిటీస్ లేవు, దొంగిలించేవాడు దొంగిలిస్తున్నాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తున్నాడు అని ఒక వాయిస్ ఓవర్ రాగానే మనకేమనిపిస్తుందంటే ప్రస్తుత సమాజంలోని ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆడియన్స్కి క్లియర్గా అర్థమవుతుంది. ట్రైలర్లో మన హీరో సిద్ధార్థ అంటూ ఉంటాడు, మనం ఒక్కొక్కరిని తప్పుపడుతూనే ఉంటాం, సిస్టమ్ సరిగా లేదు, సరి చేయాలి అని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాం, కానీ సిస్టమ్ సరి చేయడానికి మాత్రం ముందుకు రావు అని తన ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తుంటే ఈ సినిమాలో సిద్ధార్థ క్యారెక్టరు ఒక సామాజిక స్పృహ, రెస్పాన్సిబిలిటీ, దానికోసం పోకలాడే యువకుడుగా సిద్ధార్థ క్యారెక్టరు స్ట్రాంగ్గా కనిపించేస్తుంది. ఇందులో ఇంకో క్యారెక్టర్ కుర్రాడు, వీఆర్ జస్ట్ బార్గింగ్ డాగ్స్, అరుస్తూనే ఉంటాం కానీ మన వల్ల ప్రయోజనం లేదు అనగానే సిద్ధార్థ క్యారెక్టర్ రియాక్ట్ అయ్యి వీళ్ళందరినీ, ఇటువంటి వాళ్ళందరినీ చీల్చి చెండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలనగానే పక్కన ఒక లేడీ క్యారెక్టరు, అలా ఎవరుంటారు ఈ రోజుల్లో అనగానే సిద్ధార్థ ఉండేవారు అనగానే ఒక్కసారిగా మన భారతీయుడు కమల్ హాసన్ క్యారెక్టరు విజృంభించే రీతిలో ఎంటర్ అవుతుంది. ఒకతను గంభీర స్వరంతో భారతీయుడు సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్ అనగానే కమల్ హాసన్ ఎంట్రీ తన మర్మ కళలతో ఒక్కొక్కరిని, అవినీతి పరుల్ని చీల్చి చెండాడి తన నాడీ వ్యవస్థను, రక్తనాళాలను కుప్పగొల్చే విధానంలో కమల్ హాసన్ ఎంట్రీ చూస్తుంటే ఆమంత ఒళ్ళు గగురుపడి తన ఫస్ట్ పార్ట్ అయిన భారతీయుడు 1 చాలా చిన్నదిగా మనకై అనిపిస్తుంది. దీంతో సినిమా కానీ, హీరో క్యారెక్టరైజేషన్ కానీ స్కై ఈజ్ లిమిట్ అన్న రీతిలో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అమాంతం ఆకాశాన్ని అంటే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ట్రైలర్లో ఇంకొక డైలాగు, మళ్ళీ ఆయనే రావాలి అనగానే మళ్ళీ ఫట కమల్ హాసన్ ఎంట్రీ ఒళ్ళు గగురుపరిచే రీతిలో తను యుద్ధ కళలతో, మర్మ కళలతో ఫైట్ సీక్వెన్స్ పిచ్చి లేచిపోయింది. మళ్ళీ వెంటనే సిద్ధార్థ తప్పు చేసినోడికి తప్పించుకోలేమన్న భయం రావాలి అనే డైలాగ్ తోటి సినిమా ఆమాంతం స్కై లెవెల్కి ఎదిగిపోయింది. ట్రైలర్లో భారతీయుడు పార్ట్ 1లో మన సేనాపతి అయినటువంటి భారతీయుని పట్టుకోలేక సతమతమైపోయినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మళ్ళీ ఇక్కడ మాట్లాడుతుంటుంది. ఏమని, నా కెరీర్ మొత్తంలో నేను ఛేదించలేకపోయినటువంటి కేసు ఒకే ఒక్క కేసు, అదే సేనాపతి కేసు ఆయన చెప్తుంటే సినిమాలో ఇంకా హైప్ అనిపించేస్తుంది. ఇందులో భారతీయుడైనటువంటి హీరోని ఎదుర్కోలేక విలన్స్ ఒక కుట్రకుతంత్రాలతోటి కమల్ హాసన్ని వీడిని ఎలాగైనా మనం యాంటీ ఇండియన్గా ప్రకటించేద్దాం అంటే దీంట్లో ఏమర్థం అవుతుందంటే భారతీయుని విలన్స్ ఎదుర్కోలేనటువంటి స్థితికి విలన్స్ దిగజారారు. అంటే దీన్ని బట్టి భారతీయుడి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇందులో సిద్ధార్థ క్యారెక్టర్ భారతీయుడితోటి, కమల్ హాసన్ తోటి చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు. మళ్ళీ ఇప్పుడు అలా కాదు, అవన్నీ చేస్తేనే బతకగలమని మీరు అంటున్నారు. అంటే భారతీయుడిని క్వశ్చన్ చేసే క్యారెక్టర్ సిద్ధార్థ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. భారతీయుడికి సిద్ధార్థ కొడుకు కావచ్చు, పెంచుకునే దత్తపుత్రుడు కావచ్చు, ఏదైనా కావచ్చు అనేది ఆడియన్స్కి అర్థమవుతూ ఉంది. ఇదే ట్రైలర్లో ఒక అమ్మాయి పెద్ద బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోతుంది. ఇప్పుడు కమల్ హాసన్ దిగ్ధ స్వరంతో ఇది 2వ స్వతంత్ర యుద్ధం, గాంధీజీ పోరాటం వైపు మీరు, నేతాజీ పోరాటం వైపు నేను అనగానే కమల్ హాసన్ మళ్ళీ మర్మ కళలతోటి ఒక్కొక్కరిని, అవినీతి పరులని, రౌడీల్ని చీల్చి చెందాడే ఎపిసోడు, అతను చూపించే మార్షల్ ఆర్ట్స్ మూమెంట్స్ సినిమాని అత్యంతం ఎక్కడికో ఎత్తుకెళ్ళిపోయినాయి. ఇందులో లాస్ట్ పంచ్ అయినటువంటి కమల్ హాసన్, నా నుంచి మీరు పారిపోను లేరు, దాక్కోను లేరు అని డైలాగ్ చెప్పిన తర్వాత మళ్ళీ మర్మ కళలతోటి కమల్ హాసన్ చూపించే విధానము, ఆ ఫైట్ సీక్వెన్సు, ఆ మర్మ కళల విద్య,
అద్భుతంగా చూపించాడు. సినిమా అమాంతం ఆడియన్స్కి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూడాలనేటువంటి ఆసక్తిని రేకెత్తించడంలో అతిశక్తి లేదు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, భారతీయుడు పార్ట్ 1లో శంకర్ కమల్ హాసన్ క్యారెక్టర్ని అత్యంత శక్తివంతమైన క్యారెక్టర్గా చెప్పాడు. లంచం అన్న ప్రతి ఒక్కరిని చీల్చి చెండాడి వాడిని చంపిందాక నిద్రపోయినటువంటి క్యారెక్టర్గా శంకర్ మన కమల్ హాసన్ చూపించాడు. ఆఖరికి తన కన్న కొడుకు అవినీతి చేసిన, అధర్మంగా బతికిన, చివరికి తన కొడుకునే చంపి తన ధర్మాన్ని, నీతిని ప్రపంచానికి తెలియజేశాడు. ఇదే భారతీయుడు పార్ట్ 1 సక్సెస్ ఎలిమెంట్. ఈ భారతీయుడు పార్ట్ 1తో డైరెక్టర్ శంకర్ భారతదేశ వ్యాప్తంగా కీర్తి గడించి అతని మార్కెట్ స్థాయి పెరిగిందంటంలో ఎటువంటి సందేహం లేదు. భారతీయుడు పార్ట్ 1లో ఎంత పవర్ఫుల్గా చూపించాడో పార్ట్ 2లో కూడా కమల్ హాసన్ క్యారెక్టర్ని అత్యంత శక్తివంతుడిగా, ప్రమాదకరమైన రాక్షసుడిగా, దుర్మార్గుల్ని చీల్చి చెండాడే వ్యక్తిగా కమల్ హాసన్ క్యారెక్టర్ని చూపిస్తే ఆడియన్స్ థియేటర్ నుంచి ఇంటికి కూడా వెళ్ళరు. మళ్ళీ అక్కడే భోజనం తెచ్చుకొని అక్కడే తిని మళ్ళీ సెకండ్ షోకి మళ్ళీ రిపీట్గా సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారనడంలో సందేహమే లేదు. అలా కాదని శంకరు ట్రైలర్లో చూపించినట్టుగా కాకుండా హీరో క్యారెక్టర్ని డౌన్ఫాల్ చేసిన, క్యారెక్టర్ని దిగదార్చిన సినిమా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, భారతీయుడి క్యారెక్టర్ని అత్యంత శక్తివంతంగా, ప్రమాదకరమైన రాక్షసులాగా సినిమా మొత్తం చూపించగలిగితే 2000 కోట్లకు ఈజీగా రెవెన్యూ రీచ్ అవుద్దని నేను ఘంటాపథంగా చెప్పగలను. ట్రైలర్లో చూపించిన విధంగా అలా అవ్వాలని మనమందరం దేవుణ్ణి కోరుకుందాం. భారతీ 2 ట్రైలర్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంతో తెలుసా? 5/5. నా రివ్యూ మీకు జెన్యూన్గా నచ్చితే పూర్ణ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా రివ్యూ మీకు నిజంగా నచ్చితే కామెంట్ చేయండి. అంతవరకు గుడ్ బై.